కవితాశరథి కవి దాశరథి. అన్యాయాలు అసమానతల మీద అగ్ని ధారను కురిపించిన కవితా సారథి ఆయన. నిజాం నియంతృత్వంపై అక్షర క్షిపణులు సంధించిన చైతన్య వారధి అతనే. అన్నార్తులు అనాథలు ఉండని సమసమాజాన్ని కాంక్షించిన సామ్యవాది. రుద్రవీణతో తెలంగాణను తట్టిలేపిన ప్రగతిశీలి. అద్భుతమైన పాటలతో తెలుగు సినీ సాహిత్యంపైన తనదైన ముద్ర వేసిన గీత రచయిత. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ఎలుగెత్తి చాటిన ఈ కవితా శరథి కవి దాశరథి కృష్ణమాచార్య శతజయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహాకవి జీవిత పుటలోని కొన్ని స్మృతులు. కలంతో సమాజాన్ని జాగృతం చేసిన ఉద్యమశీలి. నిజాం నిరంకుశ పాలనపై కురిసిన కవితా అగ్నిధార. నియంతృత్వంపై అక్షర క్షిపణులు సంధించిన ధైర్యశాలి. రైతుదే తెలంగాణము, రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అంటూ నిజాం రాజుపై అక్షరాల నిప్పులు కురిపించినందుకు జైల్లో పెడితే, ఓ నిజాము పిశాచమా, కానరాడు నేను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ జైలు గోడలపై రాసి నిర్భయంగా గానం చేసిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్య. తెలుగు సాహిత్య వినీలాకాశంలో మేరు నగధీరుడుగా విరాజిల్లిన మేటి కవి. నిజాం వ్యతిరేక పోరాటంలో అక్షరాలను తుటాలుగా మలచి ఊరు వాడ జనజాగృతికి పాటుపడిన ఉద్యమశీలి. వచనం, గేయం తదితర అన్ని ప్రక్రియల్లో సాహితీ సృజన చేసి జనుల హృదయాలలో ప్రజాకవిగా నిలిచారు. ఉర్దూ మాతృక గజళ్ళు, రుబాయిలను తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేశారు. గాలిబ్, ఇక్బాల్, నజ్రుల్ ఇస్లాం సాహిత్యాన్ని తెలుగీకరించి పాఠకుల మన్ననలను అందుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని గూడూరు గ్రామంలో. చిన్నప్పుడు బడిలో ప్రళయకాలం వరకు దేవుడు ఈ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచుగాక అంటూ తోటి విద్యార్థులు ప్రార్థన చేస్తుంటే వారితో గొంతు కల్పనంటూ బెత్తం దెబ్బలకు సైతం వెరవకుండా విద్యార్థి దశలోని నియంతృత్వాన్ని నిరసించారు దాశరథి. కవులు, రాజకీయ పార్టీల కక్షల్లో ఇరుక్కోవడం అంటే మృత్యువే అని ఎలుగెత్తిన ఆయన నిజాం ప్రభుత్వాన్ని ధిక్కరించి మరీ కవితా గానం చేసి సాహసిగా జన నిరాజనాలు అందుకున్నారు. ఓరుగల్లు కోట వేదికగా 1944లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవాలపై రజాకర్ల గుంపు దాడి చేసి 100 ఇళ్లకు నిప్పు పెడితే కాలిన బూడిద కాళ్ళ కింద సెగలు కక్కుతున్నా ఆగక, ఓ పరాధీన మానవా, ఓపరాని ధాన్యము విదిల్చలేని శాంతము మాని తలుపును ముష్టి బంధాన కలచి వైచి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురపురమ్ము అంటూ దాశరథి కవితాలాపన చేసి భయం ఆవరించిన సభలో ధైర్య సాహసాలను నింపారు. తొలి అరెస్ట్ వరంగల్ జిల్లా మానుకోట దగ్గర బయ్యవరం గ్రామంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తలతో కలిసి నిజాం పాలనకు వ్యతిరేకంగా దాశరథి సభ నిర్వహించిన అనంతరం తన సొంతూరు గూడూరుకు వెళ్తే ఆ విషయాన్ని తెలుసుకున్న స్థానిక జమీందారు ఆయన్ను పోలీసులకు పట్టించారు. అప్పుడు పోలీసులు ఆయన చేతికి బేడీలు, నడుముకు తాడు కట్టి మరీ 10 మైళ్ళ దూరంలోని నెల్లికుదురు పోలీస్ స్టేషన్కు నడిపించుకు తీసుకువెళ్లారు. ఆ రోజు ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారు. లేకపోతే వాళ్ళు తనను కాల్చి చంపేవారని స్వీయ కథలో రాసుకున్నారు. నిజాం రాచరికాన్ని ధిక్కరించినందుకు వరంగల్, నిజామాబాద్, చెంచల్గూడ జైళ్లలో దాశరథి మొత్తం 16 నెలలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో నిజాం పోలీసులు రజాకర్ల దాడులు సైతం ఎదుర్కొన్నారు. దగాకోరు, బటాచోరు, రజాకారు పోషకుడవు అంటూ నేరుగా అస్త్రాలను నిజాంకు ఎక్కుపెట్టి మరీ కవిత్వం రాశారు. అందుకు ప్రతిగా గుండాల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. అయినా భయపడకుండా రాజ్యానికి ఎదురెళ్ళి మరీ మా నిజాము రాజు తరతరాల బూజు అంటూ గలమెత్తి ప్రజాస్వామ్య కాంక్షకై నినదించాడు. ఆ క్రమంలో ఆయన ఎదుర్కొన్న హింస అలాంటిది కాదు. కావాలని అధికారులు ఖైదీలకు సున్నము, సిమెంటు కలిపిన రొట్టెలే పెట్టేవారట. అది ఆయన ఆరోగ్యం మీద తర్వాత కాలంలో తీవ్ర ప్రభావం చూపిందని స్వీయ చరిత్రలో ప్రస్తావించారు. 1949లో ముద్రితమైన ఆయన అగ్నిధార ఖండకావ్యంలోని ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అని గీతం ఇప్పటికీ అనేక వేదికలపై వినిపిస్తుందంటే ఆయన కలం పదును అర్థం చేసుకోవచ్చు. అక్కినేనితో ఆత్మీయానుబంధం. సినీ పరిశ్రమలో దాశరథికి అత్యంత ఆత్మీయుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. తన గాలిబ్ గీతాలను కూడా అక్కినేనికే అంకితం ఇచ్చారు.
అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ప్రతి సినిమాలో దాదాపుగా దాశరథి పాట ఉండేది అంటే అతిశయోక్తి కాదు. నిజానికి దాశరథి శ్రీరంగ ప్రవేశం చేసింది వాగ్దానం చిత్రంతో. దాశరథి ప్రతిభ గురించి తెలిసిన ఆత్రేయ ఆయనకు ఆ సినిమాలో అవకాశం ఇవ్వడంతో నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా, నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా పాట రాశారు. తర్వాత అక్కినేని ఇద్దరు మిత్రులు సినిమాకు ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అంటూ చక్కటి హుషారైన గీతం రాశారు. అయితే మొదట ఇద్దరు మిత్రులు సినిమా విడుదల కావడంతో అదే దాశరథికి తొలి సినిమాగా చరిత్రలో నిలిచింది. సినిమా అవకాశాలు పెరగడంతో హైదరాబాద్ నుంచి 1964లో చెన్నైకి వెళ్ళారు. ఏ దివిలో విరిసిన పారిజాతము ఆయన రాసిన పాటే. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, ఓ చెలి కోపమా నీవు రావు నిదుర రాదు, నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చునో, తిరుమల శిఖరాల దిగి వచ్చునో, రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడా రారా కృష్ణయ్య, నన్ను పాలింపగా నడచి వచ్చితివా, మనసే కోవెలగా మమతలు మల్లెలుగా, ఈవేళ నాలో ఎందుకో ఆశలు, ఇలా ఎన్నో గుర్తుండిపోయే పాటలు రాశారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆయనకు ఆస్థాన కవిగా నియమించడంతో చేతి నిండా సినిమా అవకాశాలు ఉన్నా వాటన్నిటినీ వదిలి 1979లో తిరిగి హైదరాబాద్కు వచ్చారు. తర్వాత 4 ఏళ్లకు ఎన్టీఆర్ ఆస్థాన పదవులను రద్దు చేయడంతో అటు సినిమాలకు దూరమై ఇటు పదవి పోవడంతో చివరి రోజుల్లో దాశరథి ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారని కుమార్తె ఇందిర చెప్పారు. బాల సాహిత్య ప్రియుడు, అభ్యుదయ గీతాలు, విప్లవోద్యమ గేయాలు రాసిన దాశరథి బాలల కోసం ఎన్నో రచనలు చేశారు. పున్నమి వెన్నెల వంటి స్వచ్ఛమైన హృదయం గల బాలలంటే తనకు ఎంతో ఇష్టమని దాశరథి స్వీయ చరిత్రలో రాసుకున్నారు. పిల్లల కోసం గేయాలు, నాటికలు రాశారు. అందులో పిల్లల్లారా పాపలారా పాట నేటికి ప్రజాదరణ పొందుతుంది. పిల్లల్లారా పాపల్లారా రేపటి అంటూ ఉండే పాట పిల్లలకు అర్థమయ్యే రీతిలో రామాయణ, భారత, భాగవతం సంక్షిప్తంగా అందించారు. గాలిబ్ గీతాలకు బాపు బొమ్మలు. గజల్ కేవలం ఒక గీతం కాదు, ధ్వనులతో అంతర్ధ్వనులతో పొరలుగా అల్లుకుపోయిన కమనీయ కవిత అంటూ అభివర్ణిస్తారు దాశరథి. బాల్యంలోనే గాలిబ్పై అధ్యయనం ప్రారంభించిన ఆయన గజలను అనువదించారు. దుర్లభుడు అనుకున్న గాలిబును సులభుని చేశావని మగ్దు మొహియుద్దీన్ లాంటి వారు సైతం కితాబునిచ్చారు. ఆరుద్ర, అక్కినేని, కొంగర జగ్గయ్య లాంటి వారంతా అనువాదాలను విని వెంటనే పుస్తకంగా తీసుకురావాలని సూచించారు. గాలిబ్ గజళ్లకు జూగ్తాయ్ అనే సుప్రసిద్ధ చిత్రకారుడు బొమ్మలు గీశాడు. మరి తెలుగు అనువాదంలో ఎవరితో చిత్రాలు వేయించాలనుకుంటున్న సమయంలో మిత్రుడి సలహా మేరకు దాశరథి బాపును కలిసి అనువాద కవితలు అందించారు. ఆ పుస్తకం 1961 ఏప్రిల్ 22న గాలిబ్ గీతాల పేరుతో విడుదలైంది. బాపు చిత్రాలు జుగ్తాయ్ బొమ్మల్ని మురిపించాయని ఉర్దూ కవులే కొనియాడారు. ముంబై ఉర్దూ కవులు అయితే బాపు బొమ్మల్ని చూసి గాలిబ్ మూలం చదివేవారు అని దాశరథి యాత్రా స్మృతిలో ప్రస్తావించారు. ఆ 2 హామీలు నెరవేర్చాలి. మహాకవిగా ప్రజల అభిమానాన్ని పొందిన దాశరథి కుమార్తెగా పుట్టడం నా అదృష్టం. నన్ను ప్రేమగా బుజ్జి అని పిలిచేవారాయన. నాన్న కవిత్వాన్ని చదివిన వారంతా ఆయన కూడా అలానే గంభీరంగా ఉంటారనుకుంటారు. నిజానికి దాశరథి గారికి కోపం అంటే తెలియదు. నేను ప్రేమ పెళ్లి చేసుకుంటానంటే ఒక్క మాట కూడా అనకుండా అబ్బాయి కుటుంబ నేపథ్యం వివరాలు విచారించి మా పెళ్లికి అంగీకరించారు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన దాశరథి జయంతి ఉత్సవాల నిర్వహణను ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో దాశరథి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద కానీ లేదా నగరంలో ఏదైనా ప్రధాన కూడల్లో నెలకొల్పుతామని హామీని ఇచ్చారు. అది ఇంతవరకు నెరవేరలేదు. మహబూబాబాద్ జిల్లాకు దాశరథి పేరు పెడతామని ఈ ప్రభుత్వం ఓ సభలో హామీని ఇచ్చింది. దాశరథి శత జయంత్సవాల సందర్భంగానైనా ఈ హామీలను నెరవేర్చాలని కోరుతున్నానన్నారు వంగిపురపు ఇందిర, దాశరథి కుమార్తె ఈవిడ. దాశరథి కవితాపయోనిధి, అతను బుడుగైన ఆర్తి పొడుగు, మూర్తి చిన్నదైన కీర్తి దొడ్డది. అతను వాటు తెలుగు గూటిలో గుట్టుగా దాగి ఒక్క పెట్టున గుక్క పెట్టి గొంతు విప్పిన కవిత్వం గిజిగాడు. నిజాం నియంతృత్వంపై తిరగబడి నల్గొండ రాజకీయ మహాసభ వేదికపై విప్లవాగ్నిధారలు కురిపించిన బాల కవి వీరుడు. మా నిజాం రాజు
అన్నం జన్మజన్మల బూజు అని కన్ను తెరిచి తెలంగాణ కన్ను తెరిచేలా ఎలుగెత్తి చాటిన మొగవాడు, రాక్షసత్వపు రజాకారులకు మానవత్వపు ప్రజాకారుడై తిరగబడ్డ తెలుగు బిడ్డ, కవిగా పుట్టి కవిగా ఎదిగి కవిగా కన్ను మూసిన ఈ తెలుగు జాతి వైతాళికుడు మరెవరో కాదు, మరపురాని మధురమూర్తి శ్రీ దాశరథి కృష్ణమాచార్య అంటూ రాశారు. అప్పట్లో వేటూరి సుందరరామూర్తి రచన ఇది. మరి ఆయన మీద ఎంత బాగా రాశాడు చూడండి. అమాయకుడు, అమల హృదయుడు, ఆవేశపరుడు అన్న మాటలు దాశరథికి పర్యాయ పదాలు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న తెలుగుదనం ఆయనది. ఏ కవితా నదికైనా సినీ సాహితీ సాగర సంగమం తప్పనిసరి పరిస్థితి ఏర్పడిన తర్వాత దాశరథి వాగ్దానం చిత్రంలో ఆత్రేయ ఆహ్వానం మీద రంగప్రవేశం చేశాడు. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల్ని గెలువనీరా అంటూ తన సినీ కవితా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అందులో ఈనాటి పున్నమి ఏనాటి పున్నమో అంటూ ముద్దొచ్చే ప్రయోగాలు చేశాడు. సినీ గీతాల స్థాయిని హాయిని పెంచేటువంటి మధుర కవితలు వెలయించిన వాడు దాశరథి. అతనికి అక్షర స్మారక చిహ్నంగా నిలిచిపోయే పాట ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సత్యం స్వరకల్పనలో రసభావ కల్పకమై నిలిచిపోయింది. వలపే వసంతములా పులకించి పూసినది అన్న లలిత భావుకుడు నడిరేయిలే ఏ జాములో అనే పాటలో ఏడుకొండల వాడిని మనసారా స్మరించుకున్న ధన్యుడు. నేను పాత్రికేయుడుగా అసెంబ్లీ సమావేశాల కవరేజీకి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రభలో అదిగో ద్వారక అలమందల అవిగో అంటూ ఒక ఐటెం రాశారు. అప్పుడు శాసనసభ్యుల వసతి గృహాలు ఉండేవి కావు. చాలామంది ద్వారకా హోటల్లో బస చేసేవారు. వారు ఉదయం అసెంబ్లీకి వెళ్ళడానికి తెల్లని ఖాదీ దుస్తులు ధరించి బస్సు కోసం బారులు తీరి టిఫిన్ అనంతరం బీడీ సేవనంతో పచాలు చేస్తున్న దృశ్యాన్ని చమత్కారంగా అలా రాశారు ఆయన. అప్పుడు శాసనసభాపతి బివి సుబ్బారెడ్డి గారు, ఆయన మంచి సాహితీవేత్త సహృదయులు. నేను రాసింది చూసి ఆయన నన్ను ఛాంబర్లోకి పిలిచి అలా రాశారేమిటి, ఇది సభా హక్కుల వ్యవహారం దాకా వస్తే ఇబ్బంది పడతారని మందలించారు. దైవశాత్తు అలా జరగలేదు. కానీ అది చూసి దాశరథి కడుపుబ్బ నవ్వి, కవి సమయం ఇదే కదా, కవి హృదయం తెలుసుకోవాలి కదా అంటే, అయ్యా రాజకాలస్య కారణం అన్నారండి పెద్దలు, ఏలిన వారు తలుచుకుంటే ఏముంది చెప్పండి అన్నాను. అది తప్పు, క్షమాకాలం కవి కాలస్య కారణం అని ఆ సూక్తిని మార్చాలి అన్నాడు దాశరథి. అంతటి కవితా వీరుడు ఆయన. అన్నపూర్ణ వారి చిత్రాల్లో ఖుషి ఖుషిగా నవ్వుతూ వగైరా పాటలు, అమరశిల్పి జక్కన్న వంటి చిత్రాలు ఆయన రాసిన పాటలు రాశిలో తక్కువైనా వాసిలో ఎక్కువే. ప్రజాభిమానం చూరగొని ప్రజల నోలలో బ్రతికేదే సినిమా పాట అయితే అటువంటి పాటలు అనేకం దాశరథి రాశాడు. కవితాశరథికి నవయువ కవిదాశరథికి నిత్య కళ్యాణ మగున్, రవికుల దాశరథికి వలె మా కవికుల దాశరథి పరిధి కడలు కొను నిలన్. ఆయన జన్మదినానికి నేను ప్రేమ గౌరవంతో ఓ పద్యం రాశాను. ఆయనతో గడిపిన క్షణాలు సరస్వతి వీక్షణాలు, నిత్య జీవితంలో విలక్షణాలు. ఈ సులభ కవితా శరధికి దాశరథికి ఇవే నా తేనె కన్నీరాజనాలు అంటూ వేటూరి సుందరరామూర్తి కొమ్మకో సన్నాయిలో దాశరథి కృష్ణమాచార్య గురించి వేటూరు రాసిన వ్యాస ముఖ్యాంశాలు ఇవి. సో ఇవాళ దాశరథిని ధ్యానించుకుందాం, స్మరించుకుందాం. దాశరథి శతజయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. జై దాశరథి.